ఫ్రెండ్స్, ఇప్పుడైందిన వార్త. రాష్ట్రమంతా షాక్. సుప్రీంకోర్టు సంచలన తీర్పు. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అప్పుడే నేను చెప్పే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది. అలాగే వీడియో లైక్ చేసినట్లయితే మరింత మందికి వీడియో రీచ్ అవుతుంది. ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాము. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై దేశ అత్యున్నత న్యాయస్థానం ఘాటు వ్యాఖ్యలు చేసింది. సుప్రీంకోర్టు అంటే గౌరవం లేదా అంటూ నిలదీసింది. హెచ్చరికలను జారీ చేసింది. దేశంలోనే అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టుపై తెలంగాణ ముఖ్యమంత్రికి గౌరవం లేకపోతే ఎలా అంటూ ప్రశ్నించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన 2015 నాటి ఓటుకు నోటు కేసును తెలంగాణ నుంచి వెలుపలికి బదిలీ చేయాలంటూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. మధ్యప్రదేశ్కు బదిలీ చేయాలంటూ పిటిషనర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. జస్టిస్ బిఆర్ గవయ్, జస్టిస్ పికే మిశ్రా, జస్టిస్ కెవి విశ్వనాథ్ గారులతో కూడిన ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరపు సీనియర్ అడ్వకేట్ సుందరం, ఇండిపెండెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సీనియర్ అడ్వకేట్ ముకుల్ రోహత్గి, అలాగే మేనకా గురుస్వామి తమ వాదనలు వినిపించారు. వాదనల సందర్భంగా న్యాయమూర్తులు కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డిపై అసహనాన్ని వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టుపై రేవంత్ రెడ్డి చేసిన ప్రకటనపై తీవ్ర అభ్యంతరమని పేర్కొన్నారు. ఇక రాజ్యాంగబద్ధంగా ప్రమాణ స్వీకారం చేసిన వాళ్ళు సుప్రీంకోర్టుపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం సరికాదని తెలిపారు. ఎవరు విమర్శించినా పట్టించుకోకుండా తమ మనస్సాక్షి ప్రకారం విధులు నిర్వహిస్తామని న్యాయమూర్తులు స్పష్టం చేశారు. చట్టపరిధిలో ఉన్న అంశంలో తాము జోక్యం చేసుకోబోనే విషయాన్ని ఎప్పుడు చెబుతుంటామని, అనంతరం ఈ కేసుపై విచారణను సెప్టెంబర్ 2వ తేదీకి అయితే వాయిదా వేసింది సుప్రీంకోర్టు.